మై ఛానల్ ఎస్ఎం బొటిక్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు కొల బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. పైపింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేయాలనేది కొల బ్లౌజ్తో, ఇంతకుముందు కొలతలతో ఏ విధంగా కట్ చేయాలో చూపించాను కదా, ఇప్పుడు కొల బ్లౌజ్ పెట్టి ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. ఇక్కడ లైనింగ్ పీస్ ఈ విధంగా తీసుకొని చివరి ఎండింగ్లో ఒక లైన్ వేసుకోవాలండి. వేసుకొని కొల బ్లౌజ్ ఉంది కదా, ఈ కొల బ్లౌజు ఎంత లెంత్ ఉందో ఫస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా 13.5 ఇంచ్ ఉందండి కొల బ్లౌజ్ లెంత్. మనము 14.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ కూడా 14.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొల బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ సైడ్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ సైడ్ స్టిచ్చింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ శంఖ దగ్గర ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, మిడిల్ పాయింట్, ఈ స్టిచ్చింగ్ ఇక్కడ ఈ రెండు ఇలా ఈ విధంగా పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకొని నడుం లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేసి పైకి పెట్టుకొని ఇక్కడ కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేయాలి. వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే పైన అనేది ఈ విధంగా షోల్డర్ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్లౌజ్ పీస్ని సైడ్ తీసేసుకొని ఇప్పుడు షోల్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 6 ఇంచ్ ఉందండి షోల్డర్ లెంత్. ఈ కిందన డౌన్ కూడా చంక్ డౌన్ కూడా 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడికే వస్తుందండి, ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి 1/2 ఇంచ్కి కనుక మనకు మార్క్ చేసుకున్నట్టయితే చంక దగ్గర ఒప్పులు లేకుండా వస్తుంది. ఇక్కడ 1/4 ఇంచులు నేను రౌండ్ నెక్స్ట్ రౌండ్ కోసం తీసుకుంటున్నాను. ఇది 9.5 వచ్చింది బ్యాక్ డీప్ అనేది. ఈ విధంగా 3 ఇంచ్కి తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది 3 ఇంచ్ తీసుకున్నామండి. ఇది ఇక్కడ 1/4 ఇంచులు తీసుకున్నాము. తీసుకొని ఈ విధంగా రౌండ్ అనేది ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకున్నట్టయితే మనకి మంచిగా రౌండ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి 1/2 ఇంచ్ ఉంది. 1/2 ఇంచ్ నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొల బ్లౌజ్ ఉన్నా సరే టేప్తో కూడా మనం కోసుకున్నట్టయితే నీట్గా వస్తుందండి. బ్లౌజ్ కటింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఎగురు ఏమి ఉండకుండా క్లియర్గా వస్తుంది. టేప్ని యూజ్ చేయాలండి. టేప్ని యూజ్ చేసినట్టయితేనే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం భుజం జారకుండా ఉండటం కోసం చిన్నది క్రాస్గా ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. చూసుకొని కిందన ఈ విధంగా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి హ్యాండ్ లెంత్ ఎంత ఉందన్నది మనం చూసుకోవాలండి. కొల బ్లౌజ్లో హ్యాండ్ లెంత్ 9.5 ఉందండి. ఈ 9.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత
3.5 ఇంచ్ లో తీసుకోవాలండి. ఈ 10.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3.5 ఇంచ్కి డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత ఉండాలి, ఈ చంక డౌన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది ఈ విధంగా పెట్టుకొని, కొల బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ అనేది కూడా ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఈ లైన్కి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఒక ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి దీనికి క్రాస్గా ఈ విధంగా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి ఫ్రంట్ వైపు కదా, ఇది ఫ్రంట్ వైపు అని తెలియడం కోసం ఇక్కడ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని 4 వైపులు ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. చంక దగ్గర ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ కాటన్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పెట్టుకోవాలండి. మనం ఇక్కడ షేప్ కోసం 2 ఇంచ్ మనకు తగ్గుతుంది కనుక ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్నే తీసేయాలండి సైడ్కి. ఇక్కడ కొంచెం క్రాస్గా ఫ్రంట్ వైపు కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి 6 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే ఫ్రంట్ డీప్ ఉందో చూసుకొని ఫ్రంట్ డీప్ ఎంత ఉందో చూసుకొని 6 ఇంచ్ ఉందండి ఫ్రంట్ డీప్. 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచ్ పెట్టుకోవాలి. అది మన ఇష్టం. కొంచెం తక్కువ కావాలంటే 2.5 పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచ్కి పెట్టాను. ఈ విధంగా 1/2 ఇంచ్కి రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వైపు ఈ విధంగా కొంచెం లోత్ అనేది తీసుకోవాలండి. చంక దగ్గర ఉబ్బులు రాకుండా ఉండడం కోసం అక్కడ లోతు తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. షేప్ బాగా వస్తుంది. అలా అయితే అయిపోయిందండి కటింగ్. ఇప్పుడు పీస్కి ఫ్లవర్స్ ఎటువైపు వస్తుందో మనం చూసుకొని ఈ విధంగా బార్డర్ దగ్గర హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్స్ తీసుకొని ఇది ఫ్లవర్ అయితే ఇటువైపు వచ్చింది, అందుకని నేను బ్యాక్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా
పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని పై పార్ట్ అనేది మనం కట్ చేసేసుకోవడం అండి. కొంచెం మనం కట్ చేసుకుని లైనింగ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఈ పై పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇంకా మనం పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. టైలరింగ్ క్లాసెస్ ఆల్ క్లాసెస్ పెడతామండి. వీడియో ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.